వెల్కమ్ టు పల్లవి టీవీ. సాధారణంగా పోలీసులు రక్షక భటులు అంటే సమాజానికి భరోసా. వాళ్ళు సమాజాన్ని, ప్రజలను కాపాడేందుకు ఉన్నారని మనమంతా భావిస్తూ ఉంటాం. కానీ ఇవాళ వచ్చిన ఒక పేపర్‌లో వచ్చిన ఒక వార్త కొంత ఆలోచింపజేస్తా ఉంది. సమాజానికి, ప్రజలకు కాపలాగా ఉండాల్సిన ఒక కానిస్టేబుల్ డ్రగ్స్ దందాకు తెరలేపి పోలీసులకు దొరికిన పరిస్థితి ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటో చూద్దాం. కానిస్టేబుల్ డ్రగ్స్ దందా. ఏపీ నుంచి 2 కోట్ల విలువైన కొకైన్, ఎఫిడ్రిన్ రవాణా. హైదరాబాద్లో 5గురు అరెస్ట్. చూడండి, ఏపీలోని తిరుపతికి చెందిన కానిస్టేబుల్ 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నాడు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి 2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఈ ముఠా సభ్యులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. మంగళవారం కేసు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్. తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టరు దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి, అద్దంకి మండలానికి చెందిన పాస్పోర్ట్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరెట్, షేక్ మస్తాన్ వలీ, దేవరాజ్ యేస్బాబు, గుణశేఖర్తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ తెప్పించారు. దీన్ని సోమవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. కూకట్పల్లి పరిధి అల్విన్ కాలనీ రోడ్డు హోటల్ దగ్గర విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కొకైన్, ఎఫిడ్రిన్ పట్టుబడింది. కానిస్టేబుల్ గుణశేఖర్ మినహా మిగిలిన 5గురిని పోలీస్ స్టేషన్ తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. కానీ కానిస్టేబుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, డ్రగ్స్ దందాలో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చూశారు కదా, ఒక కానిస్టేబుల్ ఈ డ్రగ్స్ దందాకు ఏదో వాళ్ళకు సంబంధించి కొంతమంది ద్వారా ఈ డ్రగ్స్ తెప్పించి, ఎఫిడ్రిన్ తెప్పించి దాన్ని హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక హోటల్ దగ్గర విక్రయించేందుకు రెడీగా ఉంటే హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. అయితే చూశారు కదా, హైదరాబాద్లో డ్రగ్స్ నిర్మూలించేందుకు హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తూ ఉంటే కానిస్టేబులే అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న వ్యక్తులే ఈ డ్రగ్స్ దందాకు సహకరిస్తూ డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న తీరు ఈ వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంకా ఏమైనా విషయాలు, కీలక విషయాలు వాళ్ళు వెల్లడిస్తారా లేదా అనేది చూడాలి.